జిల్లా కావలి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సతీమణి సుగుణమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా కావలి రూరల్ మండల తుమ్మలపెంట పంచాయతీ పరిధిలో పలు గ్రామాల్లో ఆమె పర్యటించారు. ఈ క్రమంలో గ్రామస్తులు సుగుణమ్మకు అపూర్వ స్వాగతం పలికి పార్టీలకు అతీతంగా ఎన్నికల్లో పసుపులేటిని గెలిపించుకు తీరుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమకు ఎలాంటి అధికారం లేకపోయినా తాము పుట్టిన కావలి నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచి అభివృద్ధి సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేశామన్నారు. ఇక వైసీపీ టీడీపీ అభ్యర్థులుగా తమకు దాచుకోవడం తెలియదని సొంత నిధులతో పేదలకు అండగా నిలిచామన్నారు సుగుణమ్మ. తమపై అనవసర దుష్ప్రచారాలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని సుగుణమ్మ వెల్లడించారు. టైంలో చాలా కూరగాయలు పంచడం కానీ లైట్లు కానీ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు. కొన్ని మనం చేతనైన పనులన్నీ చేయగలిగాము. ఇంకా రోడ్లు వాటర్ ట్యాంకులు కట్టించారంట, లైట్లు వేయించారు. కానీ అన్నిటికంటే వీళ్ళ అభిమానం చాలా గొప్పది. మేము చేసింది చాలా తక్కువ, వీళ్ళ అభిమానం చాలా గొప్పది. స్వచ్ఛంగా ఉంటారు. అందరూ కూడా సుధాకరానితోటే ఉంటామమ్మా, మీకేమీ భయం లేదు, మీరు ఆనందంగా ఉండండి మీరు అని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళని చూసి నాకు ఆనందంగా ఉంది. గాజు గ్లాస్ వచ్చిందని అందరూ చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఐడెంటిఫై ఉంది మనకు, అది మనం తొందరగా గుర్తుపట్టడానికి అవకాశం ఉంది అని అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. పనే మనల్ని వాళ్ళకి సమాధానం చెప్తుంది. వాళ్ళకిలాగా మా టైం వేస్ట్ చేసుకొని అనవసరమైన మాటలు మాట్లాడలేము. వాళ్ళు పార్టీలో ఉన్నా కానీ ఏం పని చేయలేకపోయారు. మనం ఇండిపెండెంట్గా ఉన్నా కానీ ఎప్పటి నుంచో 15 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా మనల్ని ఎంతో ఆదరిస్తున్నారు. వాళ్ళని కంటే మనం 10,000 20,000 మెజారిటీ ఖచ్చితంగా గెలుస్తున్నాం. పల్నాడు జిల్లా